హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఆధార్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటున్నారా? లేదంటే ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉందా? సో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఆధార్ సూపర్వైజర్గా మీరు ఆధార్ సూపర్వైజర్గా మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా? చాలామంది ఆధార్ సూపర్వైజర్గా పనిచేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది చాలామందికి ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మనం చూసే ముందు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఆధారు ఆల్రెడీ నడుపుతున్న వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అంటూ ఉంటుంది. ఆ సర్టిఫికేటు ఉండాలి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే. ఎందుకంటే నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను ఫస్ట్ వీడియోలో. ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇది అప్లై చేసుకోగలుగుతారు. మరి ఆ సర్టిఫికేట్ ఎలా సంపాదించుకోవాలి అంటే, ఆ సర్టిఫికేట్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకోవాలంటే నేను ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. అయితే ఫస్ట్ ఈ ఆధార్ సూపర్వైజర్ పోస్టులు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే మీకు ఎలా అప్లై చేసుకోవాలని చూపించే ముందు మీకు ఇంకో క్లారిటీ కూడా ఇస్తాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఈ ఆధార్ సూపర్వైజర్ లేదంటే ఆధార్ సెంటర్ ఎలా నడిపించాలి అని అంటే దాన్ని సిఎస్సి సెంటర్ అంటారు. ఆ సెంటర్ కావాలి, పర్మిషన్ కావాలి అంటే మీరు కంపల్సరీ అప్లై చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా చాలామంది యూట్యూబర్స్ తెలుగులో చెప్పారు. మీరు ఆ వీడియో చూడండి. ఎందుకంటే దానికోసం నేను వీడియో చేయని అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. ఓకే, జెన్యూన్గా మీకు నేను సబ్జెక్ట్ని అందిస్తున్నాను. అయితే ఆధార్ సూపర్వైజర్గా మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం, ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇప్పుడు ఇది వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైటు కెరీర్లో వెళ్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇవేంటో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ని ఆల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక కెరీర్ ఆప్షన్లోకి వెళ్తే ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక కెరీర్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది. ఇక్కడ ఆస్క్ ఆపరేటర్స్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 31 వరకు ఉంది. ఇది కొన్ని స్టేట్స్లో 31 వరకు ఉన్న స్టేట్స్ అయితే ఇవి. ఇంకా 28/2/2025 వరకు కూడా కొన్ని స్టేట్స్లో ఇచ్చారు. సో అలా చూస్తే తెలంగాణలో కూడా 28/2/2025 వరకు ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసి 3/11 వచ్చింది, 4/11 వచ్చాయి. ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ ఇవి. సిఎస్ఈ Governance Service India Limited invites application for the post of Aadhaar Supervisor Operator. Candidates should have Aadhaar Operator Supervisor certificate issued by Testing and Certifying Agency authorized by UIDAI for delivering Aadhaar service. అందుకే ఈ సర్టిఫికేట్ ఉండాలి అని ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఆధార్ ఆపరేటర్స్గా సూపర్వైజర్ ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది లేదు కదా అంటే, ఇక్కడ మీరు ఎవరిస్తారు? ఇష్యూడ్ టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ UIDAI వాళ్ళు, అంటే ఇది కూడా ఆధార్ వాళ్ళే ఇస్తారు ఈ సర్టిఫికేట్. కానీ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక టెస్ట్ అంటూ ఉంటుంది, అవన్నీ రాయాలి. అప్పుడే మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకా టైం ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఇది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. సో 31 వరకు టైం ఉంది. ఆంధ్రాలో అయితే తెలంగాణలో అయితే మనకి చాలా టైం ఉంది. ఇక్కడ 28 వరకు టైం ఉంది, వచ్చే నెల. సో ఇమీడియట్లీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. దీని గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. లేదంటే మీకు ఇంకో ఐడియా చెప్తా, దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, తప్పకుండా మీకు వీడియోస్ వస్తాయి. చూడండి, ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. దానికి ఎగ్జామ్ ఉంటుంది, దానికి క్వాలిఫికేషన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇక మనం ఈ పోస్టుల గురించి చూస్తే ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్ చూస్తే ఇక్కడ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేయలేమంటే నేను చెప్తున్నా, కన్ఫామ్గా అప్లై అయితే చేయలేం. కాకపోతే మీకు ఈ జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఫ్యూచర్లో
మీరు ఇలా అప్లై చేసుకోవాలంటే ఇది ప్రాబ్లం ఉంటుందని తెలుసు కాబట్టి ఇప్పుడే చేయండి. తప్పకుండా మీకు ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉండదు. ఓకే, ట్రై చేయండి. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి? 31/1/2025 వరకు ఉన్నాయి. అప్లై నవ్వుకు వెళ్తే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ ఏ పీరియడ్ 1 year ఓన్లీ. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్స్లో చేయాలి. అలాగే లాస్ట్ డేట్ 31/1/2025. ఇక ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే కృష్ణాలో 1 ఉంది, శ్రీకాకుళంలో 1, తిరుపతిలో 1, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 1, వైఎస్ఆర్ కడపలో 1 ఉన్నాయి పోస్టులు. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ కృష్ణాలో అయితే ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 years అబవ్ ఉండాలి. శ్రీకాకుళంలో అయితే మెట్రికులేషను లేదు, ఇంటర్మీడియట్ ఐటీఐ అడుగుతున్నారు. తిరుపతిలో అయితే మెట్రికులేషన్ 3 years పాలిటెక్నిక్ డిప్లొమా అడుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకా వైజాగ్లో అయితే క్యాండిడేట్ షుడ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ బై ఇది ఈ సర్టిఫికేట్ అడుగుతున్నారు. విజయనగరంలో కూడా అంతే. వైఎస్ఆర్ కడపలో షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే క్వాలిఫికేషన్స్ ఇది, పోస్టులు ఇది, ఈ సర్టిఫికేట్ ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. సో సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఇస్తారు ఇక్కడ. ఇక ఇలా మనం ఒక్కొక్క స్టేట్ వైజ్ చూస్తే అన్నీ ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా ఉన్నాయి. తెలంగాణలో కూడా చూద్దాం. తెలంగాణలో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి. ఒక్కొక్క పోస్టు ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో సేమ్ క్వాలిఫికేషన్స్ అన్నీ సేమ్. ఇది అయితే దీనికి ఎలా అప్లై చేయాలి? ఇక్కడ మీకు అప్లై నవ్ అని చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్, పాన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది. సో ఎక్కడైనా సర్టిఫికేట్ ఉంటే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు లోకల్ నాన్ లోకల్ కూడా చూస్తారు. దాన్ని బట్టి కూడా మీరు అప్లై చేసుకోండి. ఎక్కడైనా సరే డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో అప్లై, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఈ ఫీల్డ్లో, తర్వాత స్టేట్, రెసిడెన్షియల్ స్టేట్ అడుగుతున్నారు చూసారు. అంటే నేను చెప్పినట్టుగా మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీ ఓన్ ప్లేస్ ఎక్కడ, డిస్ట్రిక్ట్ ఎక్కడ మీది. సో అప్లోడ్ రెజ్యూమ్, మీరు రెజ్యూమ్ అప్లై చేయాలి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ అడిగేది చూడండి, ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇదైతే కంపల్సరీ ఉండాలి. సో ఉంటేనే మీరు అప్లై చేయగలుగుతారు. దీనికోసం మీరు ఇమీడియట్లీ టైం ఉంది కాబట్టి ఇమీడియట్లీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూసి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. లేదంటే ఈ వీళ్ళే సిఎస్సి వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలని చూసి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ మనం సబ్మిట్ అని కొట్టేస్తే అప్లై చేసుకున్నట్టు. సో ఇది పోస్టులు. ఇంకా దీని గురించి ఇంకా మాకు తెలియాలి అంటే ఇన్ఫర్మేషన్, అంటే మీరు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా. అంటే వీళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఎలా కావాలి ఏంటి అనేది. అంటే ఇక్కడ మీరు ఫర్ ఎనీ ఎంక్వైరీస్ రిలేటెడ్ టు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, సబ్మిషన్, ఎగ్జామ్ ఫీ, ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ స్లాట్ అండ్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేట్ అప్లికేషన్, క్యాండిడేట్ కెన్ కాంట్రాక్ట్ ఆ నంబర్ గివెన్ బిలో. ఇక్కడ నంబర్ ఇచ్చారు చూడండి, ఇది 022 9:30 నుంచి 6 PM వరకు మండే టు సాటర్డే టైం ఉంది. అలాగే ఈమెయిల్ కూడా ఇచ్చారు. మీరు కాల్ చేసి ఇమీడియట్లీ, ఎందుకంటే ఇది పర్పస్ మనకు అవసరం కాబట్టి ఇమీడియట్లీ కాల్ చేసి కస్టమర్ కేర్కి మీరు అడిగితే వాళ్ళు డీటెయిల్ చెప్తారు. అలాగే మీరు ఇమీడియట్లీ సర్టిఫికేట్ మీకు ఎలా చేసుకోవాలి ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అన్నీ తెలుస్తాయి. ఆ సర్టిఫికేట్ వచ్చి ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ డేట్స్ ఎప్పుడున్నాయి ఏంటి అనేది మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతున్నాను నేను.
కానీ పూర్తి డీటెయిల్స్ వీళ్ళని అడిగితే తెలుస్తాయి ఈ సర్టిఫికేట్ గురించి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.